యూట్యూబ్ ప్రేక్షక మహాశీలందరికీ మీ వాచస్పతి హృదయపూర్వక నమస్కారములు. అందరూ బాగున్నారండి? ఈ రోజున మనం ఈ వీడియోలో చెంచు లక్ష్మి అనే చిత్రం నుంచి చెట్టు లెక్కగలవా ఓ నరహరి పొట్ట లెక్కగలవా అనే పాటకి యాజ్ ఇట్ ఈజ్గా స్వరాలు పాడుకుంటున్నాం. అంటే గాయకులకు మాత్రమే అనమాట. ఇది ఎన్ని సాహిత్యాక్షరాలు ఉంటాయో అన్ని స్వరాక్షరాలు వస్తాయి అనమాట. ఇది రెండో వీడియో. మనకి ఇంకొక వీడియోలో మూడో వీడియోలో మీకు ఈ పాట నేను చిన్న చిన్న బిట్స్ చెప్పి నేర్పిస్తాను. నాలుగో వీడియో కీబోర్డ్ ప్లేయింగ్ వచ్చేస్తుంది. అందరికీ ఉపయోగకరంగా వచ్చేస్తాయి అన్నమాట వీడియోస్. ఎందరో మహానుభావులు మన వీడియోలు చూస్తూ ఉంటారు. వారి అందరి పాదాలకి నా హృదయపూర్వక నమస్కారములు తెలియజేసుకుంటున్నాను. పెద్దలందరికీ, చిన్నలకి శుభాశీస్సులు. మీకు ఎవరికైనా సరే A to Z అంటే ఏంటి, మీ గురువుగారి దగ్గర మీరు నేర్చుకోవాలంటే అటు సంగీతం, పక్కా సంగీతం చెప్తాను. సినిమా పాటలో లైట్ మ్యూజిక్, ఫోక్ మ్యూజిక్ అని ఒకటి కాదు, ఇక అన్నీ చెప్తాను. ఎవరైనా నేర్చుకోదలిస్తే నాకు ఫోన్ నెంబర్ ఇస్తున్నాను, ఫోన్ చేయండి. ఇప్పటికీ దేశాల నుంచి మన తెలుగు రాష్ట్రాల్లో కాదుకోకుండా ఇంకెక్కడైనా సరే, ఏ రాష్ట్రాల్లో అయినా సరే, మన తెలుగువారు ఎక్కడుంటే అక్కడ వాళ్ళందరూ ఫోన్ చేసి నా అభిమానులు ఒక 50 మంది నేర్చుకుంటున్నారు ఆన్లైన్లో అనమాట. కీబోర్డు, వోకల్ అనమాట. బుక్స్ విషయానికి వస్తే డివోషనల్ సాంగ్ సిరీస్లో 3 బుక్స్ ఉన్నాయి. బుక్ 1, బుక్ 2, బుక్ 3. అలాగే మూవీ సాంగ్ సిరీస్లో 5 బుక్స్ ఉన్నాయి అన్నమాట. బుక్ 1, బుక్ 2, బుక్ 3, బుక్ 4, బుక్ 5. ఈ బుక్స్ మీకు ఎవరికైనా కావాల్సి వస్తే నేను ఫోన్ నెంబర్ ఇస్తున్నాను. ఈ ఫోన్ నెంబర్కి ఫోన్ చేయండి. అలాగే పాఠములు కూడా ఎవరికైనా సరే మ్యూజిక్ నేర్చుకోవాలను అనే విద్యార్థులకు, ఆసక్తి గల వారికి ఈ నెంబర్కి ఫోన్ చేయొచ్చు. ఫోన్ నెంబర్ 8985417356. ఫోన్ నెంబర్ మరి ఒకసారి 8985417356. థ్యాంక్ యూ. ప్రతి వీడియోలో కూడా నేను నొక్కి ఒక్కా నుంచి చెప్తున్నాను అనమాట. ఏమిటంటే పాటకి 2 రకాలుగా స్వరాలు ఉంటాయి. పైన స్వరము, కింద సాహిత్యం. అది కానీ కాదు. పాట పాడుకునే వాళ్ళకి ఒక రకంగా ఉంటుంది లైను. అలాగే ఇన్స్ట్రుమెంట్స్ ప్లే చేసిన వారికి, అది ఏ ఇన్స్ట్రుమెంట్ అయినా సరే, ఇంకొక రకంగా స్వరం ఉంటుందన్నమాట. ఆ 2 లైన్లు క్లియర్గా ఇచ్చాను, అబ్జర్వ్ చేయవలసిందిగా కోరుచున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. చెంచు లక్ష్మి చిత్రం నుంచి చెట్టు లెక్కగలవా ఓ చెంచిత పొట్ట లెక్కగలవా అనే పాటకి యాజ్ ఇట్ ఈస్గా స్వరాలు పాడుకుంటున్నాం. గాయకులకు రచన ఆరుద్ర గారు, సంగీతం ఎస్ రాజేశ్వరరావు గారు, గానం జిక్కి గారు మరియు ఘంటసాల మాస్టర్ గారు. రాగం నా దృష్టిలో ఇది ఆరభి రాగం. ఇది ఎవరి చిత్తం వారిదనమాట. నేను కీబోర్డ్ పైన పక్కాగా ప్లే చేస్తాను కాబట్టి ఆ విషయాలు నాకు తెలుస్తాయి. అందుకని నేను పక్కాగా చెప్తున్నాను అనమాట. ఈ ఆరభి రాగం జన్యరాగం, ఉపాంగ రాగము. నేను ప్రధానంగా అనలేదు కాబట్టి అన్యస్వరములు, ఫార్నోట్స్ ఏం కలపలేదు. ఇది 29వ మేళకర్త ధీరశంకరాభరణ రాగం నుంచి పుట్టినది. ఆరభి రాగం యొక్క ఆరోహణ అవరోహణలు చూడండి. సరిమ పదస. ఆరోహణ మీరు జాగ్రత్తగా గమనిస్తే గాని అనే 2 స్వరాలు. అవరోహణ సానిదప మగరిస మొత్తం ఉంటాయి అనమాట. 7 స్వరముల్లో 2 స్వరములు తీస్తే 5 స్వరాలు ఉంటాయి. 5 స్వరాలు ఉంటే ఔడవ రాగం అంటాం. 7 స్వరాలు ఉంటే సంపూర్ణ రాగం అంటాం. మరి అప్పుడు ఇది ఆరోహణలో 5 స్వరాలు ఉన్నాయి, అవరోహణలో 7 స్వరాలు ఉన్నాయి. అప్పుడు ఏమవుతుంది, ఎలాంటి రాగం అవుతుందంటే ఔడవ సంపూర్ణ రాగం అవుతుంది. ఇది ఇందు వచ్చి స్వరస్థానములు: సా షడ్జమము, రీటు చతుశ్రుతి రిషభము, గాత్రి అంతర్గాంధారము, మావన్ శుద్ధ మధ్యమము, పా పంచమము, ధాటు చతుశ్రుతి దైవతము, నీత్రి కాకల్ నిషాదము, తారాస్థాయి షడ్జములు వస్తాయి. అన్యస్వరములు ఫార్నోట్స్ ఏమీ ప్రయోగించలేదు. తాళం చతురస్ర జాతి త్రిపుడి తాళము అంటే ఆది తాళము. గతి, నడక ఇది చాలా ముఖ్యం అనమాట. చతురస్ర గతి, చతురస్ర నడక. ఒక్కొక్క క్రియకు 4 స్వరాక్షరముల చొప్పున లేదా 4 పాఠాక్షరముల చొప్పున నడుస్తుంది అనమాట. అయితే తాళం వేసేటప్పుడు జతులతో వేస్తాం. చూడండి, ఇక్కడ కీట తక్క, 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 కీట తక్క అని నడుస్తుంది. శృతి విషయానికి వస్తే ఒరిజినల్ శృతి 3వ శృతిలో ఉంది. నేను కూడా 3వ శృతిలోనే పాడుతున్నాను. వెస్టర్న్ మ్యూజిక్ వారి సంప్రదాయంలో స్కేల్స్లో చెప్పాలంటే ఈ 3వ శృతిని క్యాషియన్. చూడండి, ఇక్కడ ఇది లో పిచ్, ఇది వదిలేసేయండి. ఇది మిడిల్ పిచ్. ఈ 2 బ్లాక్ కీస్, ఈ బిగినింగ్ కి వైట్ కి మనం సా అంటాం, 1వ శృతి. వెస్టర్న్ మ్యూజిక్ వారు దీన్ని సి అంటారు. సి, సి షార్ప్, డి, డి షార్ప్, ఈ అంటే 3వ శృతి. ఇప్పుడు మన స్కేల్ మిడిల్ పిచ్ ఈ నుంచి హై పిచ్ ఈ వరకు.
మనం పాటకి యాజ్ ఇట్ ఈస్గా స్వరాలు పాడుకోబోయే ముందు మనం ఆరభ్య రాగం యొక్క మూర్ఛను ఒకసారి ప్లే చేసుకుంటూ పాడుకుందాం. అలాగే లో పిచ్లో ఎన్ని స్వరాలు వాడారో, హై పిచ్లో ఎన్ని స్వరాలు వాడారో నేను చెప్తే మీకు ఈజీగా ఉంటుంది. సరి మ పద సా సా ని ధ ప మ గ రి సా, సరి మ పద సా సా ని ధ ప మ గ రి సా. లో పిచ్లో సా ధ సా. అయితే తారస్థాయిలో షడ్జం వరకే సంచారములు ఉన్నాయి. పల్లవికి పాటలాగా స్వరాలు పాడుకుంటున్నాం. తాళం బీట్తోనే పాట ప్రారంభమవుతుంది, అంటే సమంతోనే ఘాతతోనే. చెట్టు లెక్క గలవా ఒనరహరి పుట్ట లెక్క గలవా, దస్స సస్స సరిమా మమ మమ పద్ద పమ్మ పమరి, దస్స సస్స సరిమా మమ మమ పద్ద పమ్మ పమరి, సరి రి 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 ప మగ సరి రి ప మగ సరిగ సా రి సరి సరి రి ప మగ సరిగ సా. చెట్టు లెక్కగలనే ఓ చెంచిత పుట్ట లెక్కగలనే, దస్స సస్స సరిమా మమ మమ పద్ద పమ్మ పమరి, దస్స సస్స సరిమా మమ మమ పద్ద పమ్మ పమరి, సరి రి 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 ప మగ సరి రి ప మగ సరిగ సా రి రి సరి రి ప మగ సరిగ సా. ఫస్ట్ చరణములకు పాటలాగా స్వరాలు పాడుకుంటున్నాం. తాళం బీట్తోనే పాట ప్రారంభమవుతుంది, అంటే సమంతోనే ఘాతతోనే. ఉరకలేయగలవా ఒనరహరి పరుగులెత్తగలవా, దస సస సరిమా మమ మమ పపద పమ్మ పమరి, దస సస సరిమా మమ మమ పపద పమ్మ పమరి, రి 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 సరి పామ పగ సరి పామగ సరిగ సా రి సరి సరి పామగ సరిగ సా, దస సస సరిమా మమ మమ పపద పమ్మ పమరి, దస సస సరిమా మమ మమ పపద పమ్మ పమరి, రి 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 సరి పామ పగ సరి పామగ సరిగ సా రి రి సరి పామగ సరిగ సా. రెండవ చరణమునకు పాటలాగా స్వరాలు పాడుకుంటున్నాం. తాళం జాగ్రత్తగా గమనించాలి. ఆది తాళమునకు ఒక లఘువు 2 ధృతములు, లాస్ట్ ధృతం ఉసిలో 2 అష్టములు జాగా. ఇటు చూడండి, కిట తక్క కిట తక్క, ఇది లాస్ట్ ధృతం. ఇది ఘాత బీట్ అంటారు, ఇది కాదు. ఇది వదిలేసి ఈ చెయ్యి తిప్పితే విసర్జితము ఉసి అంటారు. ఇక్కడ 2 అక్షరములు దాగా. కిట తక్క తక్క ఓహో అని ప్రారంభించాలి. ఓహో గురిని చూసుకొని కన్నులు మూసుకొని బాణమేయగలవా ఒనరకరి బాణమేయగలవా, సద్దా పద ద ద ద ద పద ద ద ద ద ద ద ద ద సని ద స స స స స సని ప ద సని ప, సద్దా పద ద ద ద ద ద పద ద ద ద ద ద ద ద ద ద సని ద స స స స స సని ప ద సని ప, స స స స స ద ద ని 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 ప ద ద ద ప మ ద ప ప ప ప మ ద ద ద ప మ ద ప ప ప ప మ ద ద ప మ ప మ రి, స స స సరి మ మ మ మ మ ప ద ప మ ప మ రి,
దస స సరి మా మమ మమ పద్ద పమ్మ పమరి సరి రి 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 ప మగ సరి రి ప మగ సరి గ స రి రి సరి రి ప మగ సరి గ స. లాస్ట్ చరణం మూడవ చరణం మనకు పాటలాగా స్వరాలు పాడుకుంటున్నాం. తాళం సెకండ్ చరణం లాగానే ప్రారంభమవుతుంది అనమాట. లాస్ట్ ధృతం ఉసిలో 2 అక్షరముల జాగా ఆల్రెడీ నేను చూపించాను మీకు. ఓహో తగవులేల ఎగతాళిగాదు నన్ను తాళిగట్ట నీవా వచంచిత తాళిగట్ట నీవా సాదా పద ద పద ద నీదా సస సస ని పాద సనిగా సాదా పద ద పద ద నీదా సస సస ని పాద సనిగా దస స ద ని 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 ప పద ద పద ప ప ప ప మ ద ద పద ప ప ప ప మ ద ప మ మరి దస స సరి మా మమ మమ పద ప మ ప మరి దస స సరి మా మమ మమ పద ప మ ప మరి సరి రి 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 ప మగ సరి రి ప మగ సరి గ స రి సరి సరి రి ప మగ సరి గ స. థ్యాంక్ యూ అండి. పాట పాడుతుంటే తెలుస్తుందనమాట ఎన్ని అది చాలా కష్టంగా ఉంటుంది అనమాట. వెరీ డిఫికల్ట్ అనమాట ఇది స్వరం పాడటం అనే ప్రక్రియ. మీకు తెలుసు మీ అందరికీ కూడా అది ఎవరు టచ్ కూడా చేయలేరు అనమాట. అది కరెక్ట్ కాదు. మనకు తెలిసింది ఎవరికైనా ఇస్తే 10 మందికి ఉపయోగపడుతుంది, రాబోయే తరాలకు ఉపయోగపడతాయి అనమాట. అదే మనకు విజయం వస్తుందా రాదా అని మనం ఎప్పుడు కూడా పని ప్రారంభించకూడదు. ప్రారంభించామంటే ఖచ్చితంగా విజయం మనదే అనుకుని ప్రారంభించాలన్నమాట. మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయనటువంటి వారు సబ్స్క్రైబ్ చేసి నా వీడియోలను వీక్షిస్తారని మనసారా కోరుకుంటున్నాను. మరి ఒక్కసారి మీ అందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు మరి ఒక్కసారి తెలియజేసుకుంటున్నాను. నెక్స్ట్ వీడియో 3వ వీడియో అవుతుందన్నమాట. ఈ సాంగ్కి మనకి అది చిన్న చిన్న బిట్స్ చెప్పి మీకు నేర్పిస్తాను. 4వ వీడియో కీబోర్డ్ ప్లేయింగ్. నమస్తే, మీ వాచస్పతి.